ప్రెస్ క్లబ్ ఎన్నికలలో విజయం సాధించిన నూతన కార్యవర్గానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ సభ్యులు స్థానిక ప్రెస్ క్లబ్లో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల మనుగడ కోసం సరికొత్త విధానాలకు స్వాగతం పలికారని, మిగిలిన కొంతమంది జర్నలిస్టులకు అందరికీ కూడా ప్రెస్ క్లబ్ సభ్యత్వాలు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టుల అభివృద్ధికి ఫెడరేషన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, తమ వంతు సహాయం అందిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు మోత సారథి, ప్రధాన కార్యదర్శి గోపిలు మాట్లాడుతూ అతి త్వరలో పూర్తి కార్యాచరణ ఉంటుందని తమ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు వరద నాగేశ్వరరావు, పోతుల వెంకటేష్, విశాలాక్షి, హరిగణేష్, ఆకుల విజయభారతి, సీనియర్ జర్నలిస్ట్ లాల్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా వాళ్ళు మొదటి నుంచి ఒక నినాదంతో ముందుకు వచ్చారు. ఏంటంటే మార్పు 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 కోసం, మార్పు కోసం గ్రూపు, మార్పు కోసమే మనం, మార్పు కోసం అందరితో అనే నినాదంతో ముందుకొచ్చి మార్పు శ్రీకారం చెప్పారు. ఆ మార్పు నిజంగా మార్పు శుభం కలిగింది. ఈ శుభంలో అంటే అందరికీ సంబంధించిన విషయం ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. అంటే మేము కూడా ఆ మార్పులో భాగస్తులమే. ఎందుకంటే మార్పుకి వాళ్ళు మార్పు అనుకుంటూ ముందుకొచ్చారు. ఈ మార్పుకి వ్యతిరేకంగా వేరే 3 గ్రూపులు పోటీ చేసినప్పటికీ మేము కూడా అదే మార్పు కావాలని కోరుకుంటూ ముందుకు వచ్చిన నేపథ్యంలోనే ముందు ఏదైతే మార్పు మరి ముందు నుండి ఆ నినాదంతో ముందుకు వచ్చారో వాళ్ళ మార్గం సుగమమైంది. ఎందుకంటే మేము లేకపోతే వేరేగా ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎందుకంటే మా ఓట్లన్నీ చేయడంతో కొత్త కార్యవర్గం ఏర్పడింది. మేము లేకపోతే ఒకవైపే ముందు చూపులేమో తెలియదు. అయితే మేము అనుకునేది మాత్రం ఏదైతే మార్పు అని అనుకున్నామో ఆ మార్పుకి మేము పోటీలో ఉండడం వల్ల ఈ కొత్త ముందు అందరం కూడా వేరు కానీ ఎలక్షన్ అయిన తర్వాత మనందరం కుటుంబ సభ్యులం కనుక ఈ కుటుంబ సభ్యులు అందరి సంక్షేమం ఏదైతే మనం ఎలక్షన్ ముందు ఏదైతే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని మనం అనుకున్నామో, దానికోసం మార్పు కోసం ఏ రకంగా మనం ప్రయత్నం చేశామో ఆ మార్పుని మీరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతి విషయంలో సభ్యుల సంక్షేమే ప్రెస్ క్లబ్ అనేది ఏర్పడింది. ఏంటంటే ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమం కోసమే ఈ క్లబ్ ఏర్పడింది. కనుక ప్రతి సభ్యుడి యొక్క సంక్షేమం, ప్రతి సభ్యుడి యొక్క కష్టం, ప్రతి సభ్యుడి యొక్క నష్టం అన్నింటిలో మీరు ఉండాలి. అందరి కుటుంబాల్లో 270 కుటుంబ సభ్యుల్లో కూడా మీరు ఉండాలి. అదేవిధంగా పాత సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సభ్యత్వం కల్పించేదానికి, అందరికీ న్యాయం చేసేదానికి మీరు కృషి చేయాలి. కృషి చేసి మీరు అది సఫలీకృతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎవరికి నష్టం కలగకూడదు, ఎవరు బాధపడకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళ కుటుంబ నష్టాలు మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను సెలవు తీసుకుంటాను. జర్నలిస్ట్కి సంబంధించి స్పోర్ట్స్ అసోసియేషన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఒక రిజిస్టర్డ్ సంస్థ. అది స్టేట్ లెవెల్లో ప్రతి జిల్లాకి ఒక కార్యవర్గం అన్నీ ఉన్నాయండి. అయితే దానికి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి నేను అధ్యక్షుడు ఉన్నాను. అది ఏ సంఘానికి సంబంధం. అయితే ఇప్పుడు రేపు 25-26 తారీఖులో విజయవాడలో దాన్ని గవర్నమెంట్ పెడుతున్నాను, ప్రతి జిల్లాలో పెడుతున్నాను. నెక్స్ట్ వీక్ అక్కడ పెడుతున్నాను. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీ దగ్గర పెడతాను. నేను ఆహ్వానించిన గ్రూప్ ద్వారా అయితే ప్రెస్ క్లబ్ తరపు నుంచి మీరు ఎవరైనా రికమెండ్ చేయగలనా, మేము అక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తాం, అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం, రూములు ఇస్తాం, ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తాం మా అసోసియేషన్ ద్వారా. అది మీకు పేషెంట్గా మీ దగ్గర పెడతాను. దానికి సంబంధించి ఏదైనా ఉన్నా కూడా మీ ద్వారా పిలుపునివ్వండి, వాళ్ళని ఫాలో చేసే బాధ్యత నాది. అది మీ సభముఖంగా మీకు చెప్తున్నారు. అంటే స్పోర్ట్స్ ద్వారా జర్నలిస్ట్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి, అన్ని రంగాల్లో మనం ముందుండాలన్న కాన్సెప్ట్తో ఇది కూడా నేను టేకప్ చేశానండి. నేను పూర్తి న్యాయం చేయాలి, లేదంటే మీలాంటి వాళ్ళ సహకారంతో నేను న్యాయం చేయాలనుకుంటున్నాను. దయచేసి ఈ విషయంలో కూడా గౌరీ గారు ఒక నిమిషం మాట్లాడారు. క్లబ్ ఆదరించలేదు, నన్ను చేర్చుకోలేదు కాబట్టి నేనేదో నా తంటాన్ని పడతా మీరు ఎవరో అడగడానికి అనే పరిస్థితి ఉంటుంది బయట. అందుగురించి మ్యాక్సిమం ఎంతమందిని మనం లోపల పెట్టుకోగలిగితే అంతమందిని లోపల పెట్టుకుని మనలో ఒకరిగా చేర్చుకోవడం బెటర్ అన్నది మా ఉద్దేశం. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు మన నిబంధనలకు అనుగుణంగా నడకపోతే కనుక అతను ఇదో పలానా తప్పు చేశాడు అని రుజువు అయితే అతను బయటికి నెట్టితే మళ్ళీ తీసుకోం, తర్వాత వచ్చి వాళ్ళు తీసుకోరు. అప్పుడు అతనికి తెలిసి వస్తుంది. మన నుంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, సంక్షేమం బాగా ఇస్తున్నప్పుడు అమ్మో నేను లోన్ ఉన్నారని ఎవరైనా ప్రయత్నం చేస్తారు. మీకు ఈ ప్రెస్ క్లబ్లు అంటారా ఆటోమేటిక్గా అయ్యే అవుతాయి. కొన్ని రోజులు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరెవరికి ఎలా చెప్పాలో, ఎక్కడ చెప్పాలో, ఏ విధంగా అతను అడ్డుకట్ట వేయాలో అన్నీ చేయొచ్చు. అది ఒకేసారి అనేది మనం అవ్వదో మనం బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు.